మత విద్వేషాలు లేని సమాజం కోసం అందరూ కృషి చేయాలని రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. దహించు అగ్ని మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే యాదిరెడ్డి వాసు పాల్గొన్నారు. దహించు అగ్ని మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బిషప్ డాక్టర్ థామస్ క్రిస్మస్ సువార్త సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి మాట్లాడుతూ తాను మిషనరీ స్కూల్లోనే చదువుకున్నానని అన్నారు. చిన్నతనంలో తన తండ్రి ఎన్టీ రామారావు కుల మతాలు అతీతంగా మనమందరం మానవత్వం కలిగిన మనుషులు వలె జీవించాలని బోధించారని తెలిపారు. అందరినీ ప్రేమతో చూడడం, ఏ మతంలో ఉన్న ఆధ్యాత్మిక చింతనతో జీవించాలని సూచించారు. మతాలు మనుషులకు మార్గాలని సన్మార్గంలో జీవించడం ద్వారానే దైవ చింతనతో జీవించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ వేడుకలలో శిబా థామస్, కేథరిన్ జాయ్, సి కరిష్మా, ప్రైజీ, దోనియల్, రవి సంఘ పెద్దలు ఉన్నారు. వ్యవస్థాపకులు బిషప్ డాక్టర్ థామస్ అన్న గారికి, అలాగే షీబా థామస్ గారికి ఇరువురికి కూడా నమస్కరిస్తూ విచ్చేసిన సంఘ సభ్యులందరికీ కూడా నమస్కారం. అండ్ పిల్లలందరికీ కూడా నా బెస్ట్ విషెస్. మీడియా వారికి కూడా నమస్కరించుకుంటూ, నేను ప్రతి సంవత్సరం కూడా తెలుగుదేశం పార్టీ గ్రాండ్ క్రిస్మస్ పెడతా ఉంటాను. క్రమం తప్పకుండా గ్రాండ్ క్రిస్మస్ ప్రతి సంవత్సరం కూడా క్వారీ సెంటర్ మీద ఏర్పరచుకుంటూ 4-5 వేల మందితో మంచి సంబరంలా చేసుకొని కొనసాగిస్తా వస్తున్న తరుణంలో ప్రతి సంవత్సరం కూడా మరి పెట్టినప్పుడు దైవజనులు వస్తారు, మెయిన్ మెసేజ్ ఎవరివ్వాలి అని మేమందరం కూడా నాయకులు తర్జన భర్జన పడతా ఉన్నప్పుడు, ఇప్పుడు సోదరులు బేసర్ చిన్ని గారు డాక్టర్ థామస్ గారి చేతుల మీద మనం మెసేజ్ ఇచ్చినట్లయితే మనకు కూడా మేలు జరుగుతుంది, శుభాలు జరుగుతాయని అన్న మాటకి కట్టుబడి కిందటి 5 సంవత్సరాలు గాలి ఎటెళ్ళినా థామస్ అన్న గారి మెసేజ్ పుణ్యమాన ఈ నియోజకవర్గంలో మీ అందరి ఒక ఆశీర్వచనంతో నా భార్య భవానీ గారు శాసనసభ్యురాలు అయ్యారు. ఇప్పుడు గాలి ఇటే ఉంది. రాజమండ్రి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 74,000 మెజార్టీతో ఈరోజు నేను శాసనసభ్యుడిగా నేను ఉంటున్నాను. అందుకే థామస్ అన్న నిజంగా దొరకపోయినా, బిజీగా ఉన్న, కిడ్నాప్ అయినా చేసి తీసుకెళ్లిపోవాలి ఆ మెసేజ్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. ఆయన ఇచ్చే మెసేజ్ కూడా ఎంత గొప్పగా ఉంటుందంటే, ఆధ్యాత్మిక ఆలోచన లేని వారికి ఆ ఆధ్యాత్మిక ఆలోచన, ఆధ్యాత్మిక చింత, బాధతోటి వచ్చిన వారికి ఆయన మెసేజ్ తో ఊరట, దైవం పైన సంపూర్ణమైన విశ్వాసం లేకుండా వచ్చిన వాడికి ఆ యేసయ్య యొక్క ఆశీర్వచనం భుజం తట్టే విధంగా ఆయన ఒక మెసేజ్ ఉంటుంది. కష్టాలతో వచ్చిన వాడికి కష్టాలు తొలుగుతాయి, బాధతో వచ్చిన వాడిని ఆనందంగా పంపిస్తారు, ఆధ్యాత్మిక ఆలోచనల్ని తీసుకువస్తారు, అందరినీ కూడా భక్తి శ్రద్ధల్లో ముందుకు తీసుకెళ్తారు. ముందుగా నేను డాక్టర్ థామస్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే వారు పోయినసారి పిలిచారు, నేను రాలేకపోయాను ఈ సమావేశానికి. కనుక ఈసారి ఖచ్చితంగా రావాలి అని చెప్పి వారికి సంబంధించినటువంటి వారు నా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు నేను కాదనలేకపోవడం మాత్రమే కాకుండా నా బాధ్యతగా భావించి ఇవాళ మీ అందరి సమక్షంలో ఇవాళ నిలబడుతున్నాను. ముందుగా మీ అందరికీ నేను క్రిస్మస్ శుభాకాంక్షలు నేను తెలియజేయాలి. దానికి తోడు ఒకసారి నేను కనుక వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే నాకు క్రిస్టియానిటీతో ఉన్నటువంటి అనుబంధం, నేను ఒక మిషనరీ స్కూల్లో చదువుకున్నాను అనేటువంటి విషయం మీ అందరికీ కూడా నేను చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.
చర్చ్ పార్క్ ప్రెజెంటేషన్ కాన్వెంట్ అనేటువంటి స్కూల్లో నాకు విద్యాభ్యాసం అయింది. అయితే ఆ స్కూల్లో చదువుతున్నప్పుడు సాధారణంగా మధ్యాహ్నం పూట లంచ్ సమయంలో కొంచెం సమయం కనుక దొరికినట్లయితే మా స్కూల్ క్యాంపస్లోనే చర్చ్ ఉండేదండి. సో ఆ చర్చ్కి వెళ్ళి అక్కడ మేము ప్రార్థన చేసి వస్తూ ఉండేవాళ్ళం. అది మాత్రమే కాకుండా చిన్నతనం నుండి కూడా మా తండ్రి గారు మాకు చెప్పినటువంటి అంశం ఏమిటంటే కులాలు లేవు, మతాలు లేవు, మనం అందరం కూడా మానవత్వం కలిగినటువంటి వాళ్ళు అనేటువంటి విషయం మనం మర్చిపోకూడదు అని మా తండ్రి గారు ఎప్పుడు కూడా మాకు చెప్పినటువంటి విషయం. ఒక రకంగా చూసినట్లయితే యేసు ప్రభు కూడా మనకి ఆ రకంగానే అందరినీ కూడా ప్రేమతో చూడండి, అందరినీ ప్రేమతో కలుపుకోండి అని మనకి యేసు ప్రభు కూడా బోధించినటువంటి విషయం. అది నేను ప్రత్యేకించి మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను భావించలేదు. అయితే ఏ మతం యొక్క ఉద్దేశం అయినా సరే అత్యుత్తమ స్థాయికి చేరుకోవడం అంటే ఆధ్యాత్మికత, స్పిరిచువల్ లెవెల్ అని ఏదైతే అనుకుంటాం, ఆ స్పిరిచువల్ లెవెల్ ఆధ్యాత్మిక స్థాయికి ఎదగడానికి మతాలు అన్నవి మనకి మార్గాలు అనేటువంటి విషయం కూడా మనం ఇక్కడ గమనించవలసినటువంటి అంశం. కనుక ఏ మతమైనా సరే అంతిమ లక్ష్యం ఏంటంటే అత్యుత్తమ స్థాయికి వెళ్ళి చేరడం అన్నది ప్రతి మతం యొక్క లక్ష్యం అనేటువంటి అంశం. ఈ నేపథ్యంలో హైందవులు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, వేరే మతస్థులు కావచ్చు, ఆ అత్యుత్తమ స్థాయికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలో మనం మన మతాన్ని గౌరవించి ఇతర మతాన్ని మనం కించపరిచే విధంగా మనం వ్యవహరించకూడదు అనేటువంటి విషయం కూడా సమాజంలో ఉన్నటువంటి వారందరూ కూడా గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. ఏంటంటే 2 ఆజ్ఞలు చెప్పారండి. కొత్త నిబంధనలో యేసు ప్రభువు 2 ఆజ్ఞలు చెప్పారు. మొదటి ఆజ్ఞ దేవుణ్ణి ప్రేమింపవలెను, రెండవ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. మనము మన యొక్క అవసరాల కొరకు మనం ఎలా అయితే ఆలోచిస్తున్నామో అలాగే ఇతరులకు కూడా ఇతరుల యొక్క అవసరతలో ఉన్నవారిని కూడా మనం చేరదీయాలి, వారి కోసం కూడా ఆలోచించాలి, స్వార్థం లేకుండా వారికి కూడా మన ప్రేమను అందచేయాలని యేసుప్రభువు వారు మనకి బోధించారు. ఆ బోధనను అనుసరించే వారిగా ఈరోజు మనం మాత్రమే కాదండి, ఇక్కడ కొంతమంది పేదలకు మనం వస్త్ర పంపిణీ చేయబోతున్నాము. ఒక 5 minutesలో ఇక్కడ నుండి మన ఎంపీ గారు వేరే ఒక ప్రోగ్రాం ఉంది. మన ప్రోగ్రాం అనేది కుదుర్చుకొని 2 మాటలు మీకు చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను. ప్రతి అధికారము దేవుడు దయ వల్లనే ప్రతి ఒక్కరికి లభిస్తున్నాయి. అయితే కొన్ని రోజుల క్రితం మేడం మీరు ఒక టీవీకి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. మీరు మీ డాడీ గురించి, ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఎలాగా కష్టం నుండి పైకి వచ్చారు. అది చూసినప్పుడు యేసుక్రీస్తు ఒక తగ్గింపు, మరి యేసుక్రీస్తు ఒక విధేయత కూడా నా గుర్తుకొచ్చింది. ఒక పై నాయకుడుగా హెచ్చించబడుతున్న వారు వెనకాల ఉండాల్సిన గుణాలు ఏంటంటే తగ్గింపు, యథార్థత, నమ్మకత. సో ఇటువంటి మంచి లక్షణాలు మరి యేసు ఈ భూమిలో వచ్చి మనిషిగా వచ్చి మనందరి రక్షణ ద్వారా వెల్లడిపరచబడింది. అయితే అటువంటి ఆ మంచితనం, ఆ ప్రేమ, తగ్గింపు, విధేయత ప్రతి ఒక్కరు కలిగి ఉండాలనేదే ఈ క్రిస్మస్ యొక్క సందేశం. అయితే ఇప్పుడు మేడం గారిని, మన ఎంపీ గారిని, మనందరినీ క్రైస్తవులందరూ ఉద్దేశించి మరి క్రిస్మస్ యొక్క గ్రీటింగ్ సందేశం ఇవ్వాలని కోరుతున్నాను. అలాగే వారి